బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కర్ణాటక రాష్ట్రంలో బుల్డోజర్ యాక్షన్ అనేది సురు అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తర్వాత ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కొంచెం గట్టి చర్యలు తీసుకొని బెంగళూరులోని కోగిలి అనే ఒక ఊరు ఉంటుంది. సో ఆ ఊరును అనుకొని ఒక చెరువు, దాని పక్కపండే ఒక డంపింగ్ యార్డ్ ఉంటుంది. ఆ డంపింగ్ యార్డ్ లో కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి 400 కుటుంబాలు, 200 ఇండ్లు. సో ఒకటేసారి వీళ్ళు 5 బుల్డోజర్లు, ఒక 150 మంది పోలీసులను పంపించి తెల్లారేసరికి వాటిని మొత్తం నేలమట్టం చేసేశారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని బయటకు వచ్చి గుడారాలు వేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. సో మరి ఈ బుల్డోజర్ యాక్షన్ అనేది దాదాపుగా బీజేపీ పాలిత ప్రాంతాలైనటువంటి అటు అస్సాంలో కావచ్చు, లేదంటే యూపీలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో దీన్ని కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చూసినా వ్యతిరేకిస్తూ ఉంటారు. సో ఇది పూర్తిగా ఇల్లు కొలగొట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు వాదిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం యూపీలో చూసుకున్నట్లయితే వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ లోపల వాళ్ళు చర్యలు తీసుకోకపోతే ఆ టైంను బట్టి వాళ్ళు కూలగొట్టడం జరుగుతుంది. సో అది కాకపోతే కర్ణాటకలో జరిగింది ఏంటంటే వితౌట్ ఎనీ నోటీస్, వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, డైరెక్ట్ తెల్లవారుజామున పొగమంచు ఉన్నటువంటి టైంలో వీళ్ళు 150 మంది పోలీసులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలను బయటకు గుంజి మరి ఈ బుల్డోజర్ తోని నేలమట్టం చేయడం జరిగింది. సో ఇది ప్రస్తుతం తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి అంశం కర్ణాటకలో. సో దీనికి సంబంధించి ఎక్కడనో కేరళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించడం జరిగింది. సో ఇలాంటి బుల్డోజర్ యాక్షన్ ఎక్కడనో నార్త్ సైడ్ ఉంటుంది, అక్కడి కల్చరు. సో మైనారిటీలను అణచివేయడంలో భాగంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. మీరు ఇట్లా చేస్తే మీ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత వస్తుంది, ఇది మనం చేయకూడదు అని చెప్పి పినరయి విజయన్ దానిపైన కామెంట్ చేయడం జరిగింది. ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ కూడా చేసిండు. సో దీనికి సంబంధించి డికే శివకుమార్ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ కొన్ని వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ భూములు ఆక్రమించారు. అది ఒక్కటే మేము పరిగణలోకి తీసుకున్నాం, కానీ అక్కడ మైనారిటీలా లేకపోతే ఇంకోలా అనేది సెకండరీ. సో ఎవరైనా కూల్చవలసిందే, ఎవరైనా ఆ ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సిందే అని చెప్పేసి మీరు మా రాష్ట్రానికి సంబంధించి అంతర్గత విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దని ఈ డికే శివకుమార్ పినరయి విజయన్ కు కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా కానీ ప్రభుత్వ ఆస్తులు వేరే వాళ్ళు కబ్జా చేసుకుంటే దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కర్ణాటక లాంటి ఒక సిటీలో, బెంగళూరులో చిన్న చిన్న స్థలాలే కొన్ని 100 కోట్ల విలువ చేస్తాయి. సో దాన్ని వీళ్ళు ఆక్రమించి తర్వాత ఇప్పుడు ఎట్లుంటదంటే ఒక రూము రెంట్ తీసుకొని ఒక 15-20 ఏళ్ళు అదే ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళు మరి తర్వాత ఇది మా ఇల్లే అని కేసులు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, మా ఇల్లే అని ఆక్రమించినటువంటి సందర్భాలు ఉంటాయి. సో అదే ప్లేస్ లో గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములలో వీళ్ళు గుడాలు వేసుకొని, ఇండ్లు వేసుకొని 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత కొంతమంది ఎంఆర్ఓలను దగ్గర ఉంచుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి దాఖలాలు అయితే కనబడుతున్నాయి. సో మన హైదరాబాద్ లో, తెలంగాణలోని హైదరాబాద్ కూడా ఆపరేషన్ హైడ్రా అని చెప్పి ఒక చర్య స్టార్ట్ చేశారు. సో దీనికి సేమ్ ఇలాగే చాలా వ్యతిరేకత వచ్చింది స్టార్టింగ్ లో. ఎందుకంటే గొప్ప వాళ్ళ ఇండ్లన్నీ అట్లే ఉంటున్నాయి, వాళ్ళ కట్టడాలు కావచ్చు, ఆక్రమణలు అట్లే ఉంటున్నాయి, ఓన్లీ మిడిల్ క్లాసు పేద వాళ్ళే తీసుకుంటారు, కూలగొడుతురు అనే ఒక విమర్శ అయితే వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఏదైతే క్యాల్కులేషన్ ప్రకారం కొన్ని దాదాపు ఒక 10,000 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు ప్రభుత్వానికి సంబంధించిన ఈ హైడ్రా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అన్ని కోట్ల ఆస్తులు సంబంధించినటువంటి ఈ భూములు అది. సో సేమ్ సిచ్యువేషన్ కర్ణాటకలో వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. కొన్ని 100 కోట్ల విలువ చేసే భూములు ఎవరు ఆక్రమిస్తే ఎట్లా చూస్తూ ఊకోవాలి అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మమతా బెనర్జీ స్పందించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఒక సంస్థ కూడా కర్ణాటకలో ఇల్లు కూలగొడుతున్నారని వాళ్ళు స్పందించడం జరిగింది. సో మరి వెస్ట్ బెంగాల్లో కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ప్రభుత్వ భూములు కావచ్చు, మమతా బెనర్జీకి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. సో వీళ్ళు ఏమని విమర్శిస్తారు అంటే, మీకు అంతగానం ఇష్టం ఉంటే, మీకు అంతగానం వీళ్ళ మీద జాలి ఉంటే సో మీ రాష్ట్రానికి తీసుకెళ్లి మీ ఇంటి పక్కనో జాగిచ్చి మీరు ఉంచుకోవచ్చు, కానీ చాలా మంది అయితే కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. సో అది ప్రస్తుతం పరిస్థితి. బీజేపీలో స్టార్ట్ అయినటువంటి ఈ బుల్డోజర్ యాక్షన్ అక్కడ అస్సాంలో కూడా బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి 40% పీపుల్ అస్సాంలో సెటిల్ అయ్యారు అని చెప్పేసి అక్కడ కూడా బుల్డోజర్ యాక్షన్ నడుస్తుంది. యూపీలో నడుస్తుంది, బీహార్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చేపట్టడం మొదలుపెట్టింది. అయితే దీన్ని చాలా మంది ఏమంటారు అంటే, ఇది ముమ్మాటికి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగానే ఇది జరుగుతుంది అని ఒక విమర్శ అయితే బయటకు వస్తుంది. సో మరి అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం? సో నిజంగానే ప్రజల కోసం, ప్రభుత్వ భూముల కోసమే వీళ్ళు ఇలాంటి కట్టడాలను కూలగొట్టడం అనేది చేస్తున్నారా? సో దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి ఆర్తెలు.